ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నారా? పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి ఏం చేయాలి? పీరియడ్స్ డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటి? అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేయడానికి పాజిటివ్ హోమియోపతి నుంచి డాక్టర్ అరుణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ముందు జనరేషన్లో 8th క్లాస్లో ఆ టైంలో అయితే ఏజ్ అటెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే 6th క్లాస్ 7th క్లాస్లోనే మెచ్యూర్ అవుతున్నారు. అంటే ఆ ఏజ్లో ఆ పిల్లలకి తెలీదు అసలు ఏంటి అనేది దీని గురించి. అప్పుడు పేరెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి పిల్లల్ని? సో మేజర్గా మెన్స్ట్రువల్ ఏజ్ అనేది ఒకప్పుడు 13 నుంచి 15 ఇయర్స్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు 11 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లల్లోనే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం మన లైఫ్ స్టైల్, మనం ఉంటున్న లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, తీసుకుంటున్న ఆహార నియమాలు, ఓవర్ వెయిట్, వంశపారంపర్యంగా ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఇవన్నీ కారణాలేనండి. సో వాళ్ళ పేరెంట్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఏ ఏజ్లో వచ్చిందో అది వారు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పిల్లలకు ముందుగానే మనం చెప్పుకున్నట్లయితే కొంతవరకు ఇది బెటర్గా ఉంటుంది. కానీ మదర్స్ కానీ వాళ్ళ మదర్ ఇన్ లాస్ కానీ మేజర్గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎలాంటి ఏజ్లో మెచ్యూర్ అయ్యారో అలాంటి ఏజ్లోనే ఆల్మోస్ట్ మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. కొన్నిసార్లు వాళ్ళ రక్తహీనత ఉండడం, మేజర్గా బ్లడ్ చాలా తక్కువ ఉన్న వారిలో కూడా, లేదు చిన్నతనంలో ఏదైనా చిన్న చిన్న మైన్యూట్ డిస్టర్బెన్సెస్ గురి అవ్వడం, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, లేకపోతే ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల కానీ అర్లీగా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వారు వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కొంతవరకు ఒక 6-7 months వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, బట్ వాళ్ళు తర్వాత అడాప్ట్ అవుతారండి. అంటే చాలా మందిలో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ప్రాబ్లం. అసలు దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? సో మేజర్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. సో మామూలుగా అయితే 13 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మెన్స్ట్రువల్ ఏజ్, కానీ కొందరు 11 ఇయర్స్లోనే 12 ఇయర్స్లోనే మెచ్యూర్ అవుతూ ఉంటారు, 16 ఇయర్స్లో కూడా మెచ్యూర్ అవుతుంటారండి. దీనికి ప్రధాన కారణం మేజర్గా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, వంశపారంపర్యంలో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కారణం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కువగా మెడికేషన్కి అలవాటు పడి ఉండడం కావచ్చు. ఇలాంటి కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ఇలాంటి హార్మోన్ సిరీస్లో రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్లో ఏ ఒక్క హార్మోన్ డిస్టర్బ్ అయినప్పటికీ కూడా ఎగ్ సైజ్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవ్వకపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ కావచ్చు, ప్రొలాంగ్ లెంత్ కావచ్చు, లేకపోతే కంప్లీట్ యాబ్సెన్స్ కావచ్చు. సో మన పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ 3 to 4 టైప్స్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. అమెనోరియా, కంప్లీట్ స్టాపేజ్ ఆఫ్ పీరియడ్స్, అది 3 to 4 months కావచ్చు, లేకపోతే 6 months పైనే కూడా రాకపోవచ్చు. ఒలిగోమెనోరియా అంటే మామూలుగా అయితే పీరియడ్ 20 days నుంచి 35 days పీరియడ్ లెక్కన వేసుకోవచ్చు. కొందరికి 35 days అవుతున్నప్పటికీ కూడా పీరియడ్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ కూడా మనం పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. కొందరికి 21 daysలోనే 2 to 3 times మెన్షన్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇన్ బిట్వీన్ పీరియడ్ సైకిల్స్ డిస్టర్బ్ అవడం వల్ల స్పాటింగ్ అవ్వడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో ఈ కండిషన్ని పాలిమెనోరియా అని చెప్పుకోవచ్చు. సో కొందరికి స్టమక్ పెయిన్ రావడం చూస్తూ ఉంటాం, సివియారిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం మెన్స్ట్రువల్ డిజార్డర్స్లోకి మెన్షన్ చేసుకుంటూ ఉంటామండి. ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎంతవరకు ఉంటుంది అసలు? సో మేజర్గా మనకు ఈ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఈ మధ్య కాలంలోనే ఎక్కువ చూస్తున్నామండి. సో ఇన్ఫర్టిలిటీలో మేజర్గా పీసీఓడీస్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఫైబ్రాయిడ్ యూట్రస్, ఒకవేళ పీరియడ్ రెగ్యులర్గా ఉన్నా కూడా అండం నాణ్యత లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ హాస్టల్ గర్ల్స్లో ఉండే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. సో టీనేజర్స్లో 13 నుంచి 21 ఇయర్స్ పిల్లల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. వాళ్ళు తీసుకునే ఆహారాలు, స్ట్రెస్ లెవెల్స్, ఎమోషన్స్, వాళ్ళు తీసుకున్న నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేయడం, ఇలాంటి కండిషన్స్కి గురైనప్పుడు పీరియడ్ సైకిల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మనం స్ట్రెయిన్ అవ్వడం వల్ల, ఒత్తిడికి గురైనప్పుడు వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనివల్ల కొందరికి ఫ్యూచర్లో పీరియడ్ స్టెబిలైజ్ అయినప్పటికీ కూడా 50 to 70% వరకు ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు చాలామందిలో పీరియడ్స్ టైంలో కొంతమందికి కళ్ళు తిరగడం, కొంతమందికి స్టమక్ పెయిన్, ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు. ఎందుకు కొంతమందికి విపరీతమైన స్టమక్ పెయిన్ కూడా వస్తుంది? ఎందుకు అసలు స్టమక్ పెయిన్ వస్తుంది? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తాయి అసలు? సో మేజర్గా ఒక అమ్మాయి ఎవరికైనా మల్టీవిటమిన్స్ అనే మన బాడీలో ఉంటాయండి. సో అనీమియా,
సో HB% తక్కువ ఉన్నప్పుడు, కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, వైటమిన్ B1 నుంచి B12 డెఫిషియన్సీ కావచ్చు, విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, అది మెన్స్ట్రల్ సైకిల్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. వైటమిన్ D తక్కువ ఉన్న వారికి మెన్స్ట్రల్ సైకిల్ టైంలో బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటుంది. B6 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. B12 అంటే ఒక్కొక్క మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు సివియారిటీ బట్టి పెయిన్ వస్తుందండి. సో ప్రతి ఒక్కరికి సహజంగా వచ్చే పెయిన్ బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగడం, స్టమక్ పెయిన్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో సమస్య కూడా మోడరేట్, మైల్డ్, సివియారిటీ కండిషన్స్లో ఉంటుందండి. సో మైల్డ్గా ఉన్నవారు పీరియడ్స్ టైంలో వాళ్ళు తీసుకునే ఎక్సర్సైజ్ కావచ్చు, ఫుడ్ తీసుకునే కెపాసిటీ కావచ్చు, ఇలాంటి కొంచెం మెయింటైన్ చేసుకోగలిగితే మనకు మామూలుగానే పీరియడ్స్ ఆగిపోతుంది. కానీ కొందరికి మోడరేట్ నుంచి పెయిన్ సివియర్గా ఉంటుంది. అలాంటి వారు ఒక పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఆ 3 to 4 days రెస్ట్ తీసుకోవడం వల్ల పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందండి. అంటే ఎప్పటికీ పెయిన్ అనేది పోదా? చాలా మందిలో ఎప్పుడు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా కంటిన్యూగా ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూనే ఉంది. కొంతమంది ఏమో డెలివరీ టైంలో స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. అసలు ఇది కంటిన్యూటీ ఎందుకు ఉంటుంది? అసలు ఈ కండిషన్ని డిస్మెనోరియా అని అంటారండి. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మనకు ఎండోమెట్రియల్ పొర బయటికి వచ్చేసి స్టమక్ లేయర్లోకి వచ్చేస్తుంది. ఈ పెయిన్ ఉండడం మూలాన చాలా సివియర్ కండిషన్కి వెళ్తుంది. సో పెయిన్ తగ్గించుకోవడానికి కొందరు మెఫ్తాల్ స్పాస్ 1 to 3 టాబ్లెట్స్ వేస్తూ ఉంటారు. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. ప్రతి ఒక్క సైకిల్కి మన మెన్స్ట్రేషన్ డిఫర్ అవుతుంటుంది. ఒకసారి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం పెయిన్ తక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి వారు మామూలుగా మనకు మార్కెట్లో హోమియోపతి మెడిసిన్స్ దొరుకుతూ ఉంటాయి. మెగ్నీషియం ఫాస్ 2x నుంచి 6x వరకు ఇలాంటి మెడికేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇది కూడా రెగ్యులర్గా వేస్తూ ఉండాలి. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పీరియడ్స్ వచ్చినప్పుడల్లా పెయిన్ రాకుండా కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో అండి. నమస్తే అండి, హైమావతి గారు. నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు హేమావతి. మా పాప వచ్చి 11 years కి మెచ్యూర్ అయిందండి. ఓకే, హలో చెప్పండి. మా పాప వచ్చి 11 years కి మెచ్యూర్ అయిందండి. ఓకే, ఇప్పుడు 16 years. ఓకే, దాదాపు 1 year నుండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటున్నాయండి. ఓకే, అంటే ఇదేంటి ప్రాబ్లం అని రీసెంట్ గా స్కానింగ్ చేయించి టెస్టులు చేపిస్తే PCOD అని వచ్చింది. ఓకే, కింద నీటి బుడగల్లా ఉన్నాయి అన్నారు. ఓకే, పాపకు కొంచెం ఈ మధ్య అసలు పీరియడ్స్ రావట్లేదండి. ఓకే, అంటే అవి ఏమన్నా సివియర్ గా పెయిన్ ఏమన్నా వస్తుందా? రీసెంట్ గా కొంచెం పెయిన్ వస్తే ఆ ఫిస్టులు రప్చర్ అయ్యాయి అన్నారు. ఓకే. ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందండి? సో పీసీఓడి అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అండి. సో ఫ్యూచర్లో దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. మామూలుగా పీసీఓడీస్ చాలామంది అమ్మాయిలలో చూస్తూ ఉంటామండి. సో కొందరికి పీసీఓడి ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో ఫాలికల్ సైజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో సిస్ట్ అనేది 2 to 3 mm సైజ్ ఉండొచ్చు, సెంటీమీటర్ సైజ్లో కూడా ఉండొచ్చు. దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల సిస్ట్ అనేవి పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో ఖచ్చితంగా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావడం చాలా అవసరం. లేకపోతే వెయిట్ పెరగడం, అన్వాంటెడ్ హెయిర్ ఫాల్, కాన్స్టిపేషన్ ఇలాంటి సిమ్టమ్స్ మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు దీనికి తగ్గట్టు హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసినట్లయితే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సిస్ట్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, తేజస్వి గారు. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నాది ఏజ్ 27. ఓకే, మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం. ఓకే, 1 year అయిపోయిన తర్వాత నుంచి సిన్స్ 1 year నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ప్రెగ్నెన్సీ కోసం. ఓకే, నా ఏజ్ 27 అండ్ వెయిట్ 70 ఉన్నాను. ఓకే, మధ్యలో 1 year నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటాను కానీ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవ్వట్లేదండి. అంటే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫస్ట్ 10 days, మళ్ళీ 10 days అట్లా టాబ్లెట్స్ అన్ని వాడుతున్నాను. మళ్ళీ HMG ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారు డాక్టర్. ఓకే, కానీ సక్సెస్ఫుల్ అవ్వట్లేదండి. మార్నింగ్ వాక్, యోగా అన్ని అవుతున్నాయి, అన్ని నార్మల్ గానే ఉంది. మా హస్బెండ్ కూడా 7 tests చేశారు, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. బట్ సక్సెస్ అవ్వట్లేదు. మీ పీరియడ్ రెగ్యులర్గా ఉంటాయండి?
రెగ్యులరేనండి. ఎగ్జాక్ట్ 25 days నుంచి 30 days మధ్యలో ఎప్పుడో అప్పుడు ఓకే, హార్మోన్స్ టెస్ట్ చేయించారండి? హార్మోన్స్ టెస్ట్ కూడా అయిపోయింది మేడం. ఓకే, మీరు ఒకసారి ఏఎంహెచ్ హార్మోన్ టెస్ట్ చేయించండి. ఒకవేళ అది తక్కువగా ఉన్నట్లయితే దాన్ని పెంచుకోవడం చాలా అవసరం అండి. కొందరికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా హార్మోన్స్ అనేది ఇన్స్టెబిలైజ్గా ఉంటాయి. సో యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీకి చాలా అవసరం అండి. సో పీసీఓడీస్ లేకపోయినా, థైరాయిడ్ లేకపోయినా ఈ హార్మోన్ తక్కువగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందండి. సో ఫస్ట్ మీ డాక్టర్ని సలహాతో ఏఎంహెచ్ హార్మోన్ టెస్ట్ చేయించండి. ఒకవేళ ఇది పాజిటివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు న్యాచురల్ మెథడ్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఢిల్లీ నుంచి. హలో 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 హలో, నమస్తే అండి నందిని గారు. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. హలో హలో అండి, మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అది నేను ఫిబ్రవరి 3వ తారీఖున డేట్ వచ్చిందండి నాకు. ఓకే, మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసాం, ఈరోజు చెక్ చేసుకున్నాం కానీ ఏమీ తెలియలేదు, లేదని చూపిస్తుంది. ఓకే, నాకు ఒకసారి అబార్షన్ అయిందండి 1 year బ్యాక్. ఓకే, అప్పుడు అబార్షన్ అయిన తర్వాత స్కాన్ చేస్తే నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. అవి ఇప్పుడు ఉంటాయో ఉండవా అని డౌట్. మళ్ళీ ఇంకోసారి కూడా స్కానింగ్ చేయించుకున్నామండి మొన్న రీసెంట్ గా డిసెంబర్ లో. ఓకే, అప్పుడు ఏమీ లేవు, ప్రాబ్లం బాగానే ఉందని చెప్పారు. తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసాం కానీ ఏం లేదని చూపిస్తుంది. ఓకే, హాస్పిటల్కి వెళ్దామంటే ఏమన్నా మెడిసిన్ ఇస్తారేమో డేట్ వచ్చేయడానికి అని కొంచెం టెన్షన్గా ఉంది. ఏం చేయాలంటారు? ఓకే, మీకున్నది ప్రెగ్నెన్సీ కాదండి, మీకున్న సిస్ట్ డెవలప్మెంట్ వల్లనే మీకు పీరియడ్ మిస్ అయింది. సో మీరు ఒకసారి రీస్కాన్ చేయించండి. ఒక్కొక్కసారి స్కాన్లో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందండి. పర్ఫెక్ట్ డయాగ్నోస్టిక్లో కూడా స్కాన్ చేయించడం చాలా అవసరం. సో అక్కడ దగ్గరలో ఉన్న మీకు విజయ కానీ లూసిడ్లో కానీ స్కాన్ చేయించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అండి. అంటిల్ అండ్ అన్లెస్ పీసీఓడి డిజాల్వ్ అవ్వనంత వరకు ఫాలికల్స్ కరెక్ట్ టైంకి రప్చర్ అవ్వండి. సో న్యాచురల్ మెథడ్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఫాలికల్ సైజ్ అనేది ఇంపార్టెంట్, ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రెండు కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది. సో ఫస్ట్ సిస్ట్ డిజాల్వ్ చేసుకోవడం చాలా అవసరం. సో మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఇది ప్రెగ్నెన్సీ అయితే కాదు, ఖచ్చితంగా పీరియడ్ రావడానికి మీరు మెడిసిన్ తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్, పీరియడ్స్ రెగ్యులర్ రావాలంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఏ ఫుడ్ని తీసుకోవాలి అసలు? సో మేజర్గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు ఓవర్ వెయిట్ కానీ లీస్ట్ వెయిట్ కానీ ఇది కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ మోడరేట్ చేసుకోవడం చాలా అవసరం. వాళ్ళు తీసుకునే ఓరల్ ఫ్లూయిడ్స్ పెంచుకోవడం చాలా అవసరం. లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మెయింటైన్ చేయడం చాలా అవసరం అండి. ఎస్పెషలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ టీనేజ్ గర్ల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. 16 నుంచి 20-25 years అమ్మాయిలలో ఎక్కువగా చూస్తుంటాం. సో ఇలాంటి వారు బేసిక్గా వాళ్ళు డైట్ మెయింటైన్ చేయడానికి, వెయిట్ తగ్గడానికి కొన్ని ఆహార పద్ధతులు మార్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు తీసుకునే ఆహారంలో అన్ని మల్టీవిటమిన్స్, కాల్షియం, వైటమిన్స్ అన్నీ ఉండేటట్టు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా పీరియడ్స్ స్టెబిలైజ్ అవుతాయి. ఫస్ట్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం చాలా అవసరం. అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ డైట్ ఉండేటట్టు తీసుకున్నట్లయితే బాగుంటుందండి. సో ఎస్పెషలీ మనం తీసుకునే ఫిష్, ఎగ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ ఈ ఉండేటట్టు పపాయ అన్నీ చాలా కూడా అవసరం అండి. సో ఒకవేళ లీన్గా ఉన్న వాళ్ళైతే ఎలాంటి డైట్ అయినా తీసుకోవచ్చండి, కానీ వాళ్ళు కూడా ఓరల్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది. సో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ లెవెల్స్, నైట్ అవుట్స్ చేయడం, స్ట్రెస్ లెవెల్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కోసం ఇలాంటి కొన్ని అవాయిడ్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఇప్పుడు చాలామంది సడన్గా ఓవర్ వెయిట్ అయినా లేకపోతే వెయిట్ తగ్గినా పీరియడ్స్ అనేది డిలే అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? వెయిట్కి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీకి రిలేషన్ ఏంటి అసలు? కొందరు 1 to 2 monthsలోనే సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారండి. సో ఇలాంటి వారికి థైరాయిడ్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు అండి. సో ఇలాంటి వారికి వంశపారంపర్యంగా ఏదన్నా హార్మోనల్ స్టెబిలిటీ లేకపోవడం కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవడానికి, సడన్గా వెయిట్ తగ్గిపోవడానికి కారణం FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చాలా స్ట్రాంగ్గా యాక్ట్ అవ్వడం కారణం అండి. సో ఇలాంటి దానివల్ల ఫస్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నెక్స్ట్ హార్మోన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల కంప్లీట్ ఈస్ట్రోజన్ స్టాప్ అవ్వచ్చు, లేకపోతే చాలా ప్రొలాంగ్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పీరియడ్ యాబ్సెంట్ అవ్వచ్చు, లేకపోతే చాలా ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇది థైరాయిడ్కి కానీ, పీసీఓడికి కానీ, ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో
హలో మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డేటు 2 నెలలకు ఒకసారి వస్తుంది మేడం. ఓకే. వైట్ అవుతుంది. బ్లడ్ మాత్రం 9 గ్రాములు ఉంది. ఓకే. 31 years. ఓకే. పిల్లలు ఉన్నారమ్మా? ఇద్దరు పాప బాబు మేడం. ఓకే. ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది? అంటే 6 నెలలు అవుతుంది మేడం. ఓకే. ఎక్కడైనా చూయించుకున్నారా? వైట్ ఎక్కువ అవుతుంది మేడం. సంవత్సరం అయిపోయింది, మెడిసిన్ వాడినా తగ్గట్లేదు వైట్. ఓకే. డేట్ మాత్రం 2 నెలలకు ఒకసారి వస్తుంది. ఓకే. మీరు ఒకసారి స్కాన్ చేయించండి అమ్మా. మీకు మామూలుగా అయితే రిప్రొడక్టివ్ ఏజ్ దాటిపోయింది, మైన్యూట్గా ఫైబ్రాయిడ్ ఉండే అవకాశం ఉండొచ్చు. మీకు సర్వసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ సర్విక్స్ కూడా ఉంది, దానివల్లే మీకు సివియర్ వైట్ అవుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో డిఫరెంట్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వైట్ సివియర్గా అవడం మంచిది కాదండి. ఇలాంటివి సర్వైకల్ క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించండి. మీరు తీసుకునే ఆహార పద్ధతుల్లో కూడా మార్పులు చేసుకోవడం చాలా అవసరం. క్యారెట్స్, బీట్రూట్, లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకొని అట్లీస్ట్ మనం బ్లడ్ని 11% వరకు తెచ్చుకోవడం చాలా అవసరం అండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి, మాట్లాడండి. నా పేరు అనుష మేడం. చెప్పండి. మ్యారేజ్ 1 year అవుతుంది. ఓకే. అయితే మామూలుగా నాకు పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. ఓకే. అది క్లియర్ అయిందని చెప్పారు. లాస్ట్ మంత్ ఫాలికల్ స్టడీ చేయించాము. ఓకే. ఎగ్ మంచిగా గ్రోత్ ఉంది అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఓకే. అయితే మామూలుగా లాస్ట్ మంత్ మళ్ళీ పీరియడ్స్ వచ్చింది మేడం. ఓకే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. అది రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. అయితే ఈ మంత్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం. సో మీరు కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో పీరియడ్ వచ్చినాక 10th నుంచి 15 days లోపు కలిసినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుందండి. సో ఫాలికల్ రిలీజ్ అయ్యే టైం, ఓవులేషన్ టైం, ఆ టైం మనం కాయిషన్ అయినట్లయితే ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ 100లో 90-95% ఉంటుందండి. ఒక్కొక్కసారి పీసీఓడి ఉండడం వల్ల కూడా డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. మీరు పీసీఓడి లేదంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, సుజాత గారు. నమస్తే మేడం. నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. మాట్లాడండి. హలో మేడం. హలో అండి. మేడం, నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. ఇంకా పిల్లలు లేరు. స్కానింగ్ తీపిస్తే పీసీఓడి ఉంది అని తెలిసింది, థైరాయిడ్ ఉంది. ఓకే. పీరియడ్స్ కూడా వస్తే 3 months ఒకసారి వస్తుంది. వచ్చిందంటే మళ్ళీ 3 months దాకా అవుతూనే ఉంటుంది. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ మెడిసిన్ వాడేదాకా మళ్ళీ పీరియడ్స్ రాదు. ఓకే. అంటే నాకు పీసీఓడి కూడా ఎంత అంటే చాలా ఎక్కువ సైజులో 4.70 ఉందని చెప్పారు మేడం. ఓకే. అసలు మాకు పిల్లలు అయ్యేనా మేడం? మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 31 మేడం. ఓకే. మీకు ఇప్పటికి కూడా 70. ఓకే. మామూలుగా మీకు మల్టిపుల్ హార్మోన్ డెఫిషియన్సీ చాలా ఉందండి, దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు 31 years ఏజ్ అనేది కూడా చాలా ఎక్కువ. సో ఇంకొక 2 to 3 yearsలోనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. వెంటనే మీరు IUI కానీ IVF కానీ ప్రిఫర్ చేసినట్లయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో, డాక్టర్తో మాట్లాడతామండి. మాట్లాడండి. చెప్పండి అరుణ గారు. హలో. హలో, మేము హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నామండి. చెప్పండి. నాకు లాస్ట్ మంత్ మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది మ్యామ్. ఓకే. లాస్ట్ మంత్ హాస్పిటల్లో చూపెట్టుకుంటే మేడం పీసీఓడి ఉంది, ఎగ్ క్వాలిటీ లేదు అని చెప్పారండి. ఓకే. హార్మోన్స్ టెస్ట్ కూడా చేయించుకున్నానండి. ఓకే. ప్రోలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పారు. ఓకే. అయితే తర్వాత ఒక 5 days కి టాబ్లెట్స్ రాసి ఒక ఇంజెక్షన్ వేస్తే ఎగ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంది, కలిసి ఉండండి అని చెప్పారండి. ఓకే. మేము ఈ మంత్ మాత్రం పీరియడ్ రాలేదండి నాకు. ఓకే. టెస్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఓకే. దానికి ప్రాబ్లం ఏంటి అని. సో మేజర్గా సిస్ట్ ఉండడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదండి.
మనం తీసుకునే ట్రీట్మెంట్ హార్మోన్స్ స్టెబిలైజ్ అయ్యేటట్టు తీసుకోవాలి, కానీ హార్మోన్స్ ఇనిషియేట్ అయ్యేటట్టు కాదండి. సో మీరు అలోపతి ట్రీట్మెంట్లో హార్మోన్స్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్ ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో పర్మనెంట్ సొల్యూషన్ ఫస్ట్. సిస్ట్ డిజాల్వ్ అయినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫాలికల్స్ కరెక్ట్గా ఉన్నా కలిసినప్పటికి కూడా సిస్ట్ డిస్టర్బ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోవడం జరుగుతుంది. మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని పాజిటివ్ హోమియోపతికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నా పేరు రోజా అండి, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, మేడం మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. మా పాపకి 14 years 6 months ఉంటుందండి, ఇంకా మెచ్యూర్ అవ్వలేదండి. ఓకే, ఎందుకంటారండి? సో ఇలాంటి కండిషన్స్ చాలా తక్కువగా చూస్తుంటామండి. 100లో 1 మెంబర్ ఇలా ఎక్కువ బాధపడుతుంటారు. మోస్ట్లీ ఈ ప్రాబ్లం గర్భసంచి చాలా సైజ్ చిన్నగా ఉండడం వల్ల కావచ్చు, ఎలాసిటీ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ వల్ల కూడా కావచ్చు అండి. సో మేజర్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొందరు అమ్మాయిలు 15 కంప్లీట్ అయినప్పుడు 16 నిండే వరకు కూడా మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పాపకు మంచి హెల్దీ డైట్ ఇవ్వండి, ఎక్కువగా వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా ఇవ్వండి. ఖచ్చితంగా 1.5 yearలో మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే డాక్టర్, ఇప్పుడు సైకిల్ అనేది ఎలా ఉండాలి? కొంతమందిలో 20 daysలో, కొంతమందిలో 25 days, కొంతమందిలో 1 month. అంటే ఎప్పుడు సైకిల్ కరెక్ట్గా వస్తే హెల్దీగా ఉన్నట్టు? ఓకే, పూర్వం 25 days నుంచి 30 days లోపలే సైకిల్ అనేది మనం కరెక్ట్గా భావించవచ్చండి. సో ఈ మధ్య కాలంలో మనం తీసుకుంటున్న లైఫ్ స్టైల్, మనం లివింగ్ స్టైల్ ఇవన్నీ కరెక్ట్గా లేకపోవడం వల్ల సో 20 days నుంచి 35 days సైకిల్ని కరెక్ట్గా మనం భావించుకోవచ్చండి. సో 20 days లోపలే సైకిల్ వచ్చినట్లయితే అది ఇర్రెగ్యులర్, 35 days తర్వాత కూడా సైకిల్ వచ్చినట్లయితే అది ఇర్రెగ్యులర్గా మనం భావించుకోవచ్చు. సో 20 days to 35 days లోపు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఓవులేషన్ అనేది 14 నుంచి 16 days లోపు అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సైకిల్ని మనం రెగ్యులర్గా భావించుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా మ్యారేజ్ 15 years అయింది మేడం. ఓకే, పిల్లలు లేరు మేడం. ఓకే, డాక్టర్ గారు ఫోన్ ఇస్తున్నాను. ఓకే, మాట్లాడండి. నమస్తే మేడం, చెప్పండి. మా మ్యారేజ్ 15 years అయింది మేడం. ఓకే, జ్ఞాపకమే కానీ రిజల్ట్ అవ్వలేదు మేడం. ఓకే, మీ వైఫ్ ఏజ్ ఎంత ఉంటుందండి? మాది 36, మా మిసెస్కి 34. ఓకే, సో తనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. సో 20 to 30% మాత్రమే ఉంటుంది. సో 15 years అవుతుంది మ్యారేజ్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ 2-3 yearsలోనే ప్రెగ్నెన్సీ రాకపోతే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం అండి. ఈ మధ్య కాలంలో మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఉమెన్స్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది, ఓవులేషన్ డిస్టర్బ్ అవుతుంది, ఎవ్రీథింగ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో తనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు 6 to 7 monthsలో ప్రెగ్నెన్సీ తనకు IVF ద్వారా కావచ్చు, IUI కావచ్చు, ఇలాంటి ఆర్టిఫిషియల్ మెథడ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఛాన్సెస్ ఉన్నాయండి. తర్వాత ఆల్మోస్ట్ లేకపోవచ్చు అని చెప్పొచ్చండి. ఓకే డాక్టర్, ఇప్పుడు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? అంటే పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు? సో కొందరికి పీరియడ్స్ స్టెబిలైజ్ అవ్వకపోవడానికి కారణం వాళ్ళు తీసుకుంటున్న ఆహారం, వాళ్ళు వే ఆఫ్ లైఫ్ స్టైల్ మనం చూసుకోవచ్చు. సో మేజర్గా ఈ పీరియడ్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం హార్మోనల్ స్టెబిలిటీ. హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల పీరియడ్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి. సో మనం తీసుకునే అలోపతి ట్రీట్మెంట్లో డైరెక్ట్గా హార్మోన్స్ తీసుకోవడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాకుండా డిస్టర్బ్ సైకిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం తీసుకున్న ట్రీట్మెంట్ యూస్ చేసినంత కాలమే పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి. మళ్ళీ స్టాప్ చేయగానే వెంటనే పీరియడ్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హోమియోపతి మెడిసిన్స్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి ట్రీట్మెంట్ మీద. మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఖచ్చితంగా బాడీలో సొంతంగా హార్మోన్స్ స్టెబిలైజ్ అయ్యే ట్రీట్మెంట్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటే మైండ్, యాటిట్యూడ్, సోల్ ఎవ్రీథింగ్ కన్సర్న్ చేసుకొని శారీరక తత్వాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సెల్ఫ్గా బాడీలోనే మల్టిపుల్ హార్మోన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు సెల్ఫ్గా హార్మోన్స్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వారు ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత కూడా వాళ్ళకు పీరియడ్స్ ఎప్పటికీ స్టెబిలైజ్ అయ్యేటట్టు ఉంటాయండి.
ఇప్పుడు 2-3 మంత్స్ అట్లా పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా డిలే అవుతూ ఉంటాయి కదా, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగానే వస్తాయి. మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కొందరికి పీరియడ్స్ సడన్ అంటే మామూలుగా మనం ఏజ్ కూడా చూసుకోవడం చాలా అవసరం అండి. మెచ్యూర్ అయిన ఫస్ట్ ఇయర్ కొందరికి పీరియడ్స్ సరిగ్గా రావు. ఇలాంటి వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో వాళ్ళు తీసుకునే ఆహారం, చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేసుకున్నట్లయితే 1-2 ఇయర్స్ తర్వాత కూడా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్గా రావాల్సిన ఏజ్ 16 నుంచి 25 ఇయర్స్ వరకు. ఆఫ్టర్ మ్యారేజ్ కొందరికి పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఇలాంటి వారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హీట్ ఎక్సెస్ అవ్వడం వల్ల కావచ్చు, ఆ మంత్లో టెన్షన్ పడడం వల్ల కూడా కావచ్చు. ఒక్కొక్కసారి 2 మంత్స్కి ఒకసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం సైకిల్కి కూడా పీరియడ్ క్వాలిటీ క్వాంటిటీ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. 6 మంత్స్లో ఒకసారి పీరియడ్ మిస్ అయినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేకపోతే. అదే రెగ్యులర్గా మనకు ఒక 2 to 3 మంత్స్ పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ హార్మోనల్ ఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం, స్కాన్, థైరాయిడ్ ప్రొఫైల్ ఇలాంటి చేయించుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. సో వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. సో వెంటనే కాకపోవచ్చు, 5 to 6 ఇయర్స్ తర్వాత అయినా ఈ ప్రాబ్లం కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేందుకు చాలా విషయాలు చెప్పారు. అలాగే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.